వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చలికాలం స్టార్ట్ అయిపోయింది. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఎందుకంటే చలికాలంలోనే ఈ మోకాలు నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతూ ఉంటాయి, అదేవిధంగా హోమియోపతిలో దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మోకాలు నొప్పులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, చూస్తాం. కానీ ఈ సీజన్లో మరి ఎక్కువ పట్టేసాయి, అసలు కాలు ఇట్లా ముడిచే మళ్ళీ ఇట్లా ఇట్లా ముడిచే చాపలేము అని అంటుంటారు. సో ఎందుకు అట్లా పెయిన్ రావడం? ఒక గిన్నె ఉంది సార్, దీంట్లో వాటర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఈ గిన్నె మీరు ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు, ఏమవుతుంది? ఐస్ అయిపోతుంది. ఈ గిన్నె ఇట్లా మొత్తం ఇంత వాటర్ ఉంది కదా, ఇక్కడ వరకు ఉండాలి వాటర్, కానీ ఐస్ అయిపోయినాక ఇంతే అయిపోతుంది. ఈ డల్ అయిపోయింది అనుకోండి, ఐస్ ఫ్రీజ్ అయిపోయింది. అవునా కాదా? అట్లనే ఆరెంజ్ జ్యూస్ పెట్టినారు అనుకోండి, ఏమవుతుంది? ఆరెంజ్ ఐస్ అవుతుంది. ఆరెంజ్ ఐస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఫుల్ చల్లగా ఉంది వెదర్, పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి. చల్లగా ఉన్నప్పుడు పడుకుంటున్నాడు పిల్లోడు అంటే ఎట్లా పడుకుంటాడు? మొత్తం ఇట్లా దగ్గరికి చేసుకుంటూ కాళ్ళు చేతులు, అవునా కాదా? దగ్గరికి చేస్తుండంటే నార్మల్ హైట్ ఇంత ఉంది అనుకోండి, కాళ్ళు చేతులు దగ్గర చేసుకుంటే ఇంత అయిపోతాడు. అవును. ఎట్లా అయితే చలి పెరుగుతుంది అట్లా వస్తువు కానీ జంతు కానీ మనిషి కానీ కాంట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, అవునా కాదా? అదే వేడిగా ఉంది అనుకోండి, మొత్తం రిలాక్స్ అయిపోతుంది బాడీ, అవునా కాదా? అయితే ఈ వాటర్ని వేడి చేస్తే ఏమవుతుంది? మొత్తం పొగ పొగ అయిపోతుంది, అవునా కాదా? మొత్తం ఇవాపరేట్ అయిపోతుంది, ఇవాపరేషన్ అంటారు దాన్ని. అట్లనే సేమ్ థింగ్ మన శరీరం మీద కూడా అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర మోకాలు నొప్పులు తగ్గించుకోవడానికి వస్తారు. మోకాలు నొప్పులు తగ్గించుకోవడానికి వచ్చినప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్. ఓకే. ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్ అంటే ఏంది? ఇది బొక్క ఉందనుకోండి, దీని మధ్యలో గుజ్జు ఉంటుంది కదా, అది మొత్తం పోయింది, మళ్ళా బోన్ డిఫార్మిటీ కూడా అయింది, ఇక్కడ ఆస్టియోపోరోసిస్ కూడా అవుతుంది. ఇది ఏమవుతుందంటే నడవనీకి వస్తలేదు. ఇప్పుడు పేషెంట్ ఎట్లా నడుస్తున్నారు? ఇట్లా 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 చేసి నడుస్తున్నారు, డక్ వాక్ అంటారు దాన్ని. ఏమవుతుందంటే ఇంకా డ్యామేజ్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ ఏమంటున్నారు, నాకు నిల్చోనీకి వస్తలేదు, నాకు పడుకోనీకి వస్తలేదు, పడుకుంటే కాళ్ళు లాగుతున్నాయి, నిల్చుంటే మోకాలు నొప్పి అవుతుంది. మళ్ళా మనం అడిగినాం, ఏముంది, ఏమన్నా టెన్షన్ ఉందా అనేసి అడిగినాం. ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 8 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ అయ్యి, 8 years అవుతుంది స్టార్ట్ అయ్యి. ఎందుకు వచ్చిందో సార్ అందరు అంటారు బరువు ఎక్కువ ఉంటే వస్తుందని. చాలా మంది ఉంది కదా బరువు ఎక్కువ, 70% భారత జనం బరువు ఎక్కువ, ఒబెసిటీ, అవునా కదా? మళ్ళీ 70% మందికి అయితే లేరు. మీకెందుకు? ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకటి స్లీప్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకటేమో ఇంకోటి మన వెయిట్ ఒబెసిటీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఈ పేషెంట్కి మనం ఇంకోటి అడిగినాం, ఏమైనా స్ట్రెస్ ఉందా? ఓకే, ఉంది సార్ అన్నారు. ఏముందంటే మాది ఒక ప్రాపర్టీ ఉంది, ఓకే, ఆ ప్రాపర్టీ విలువ ఇవాళ 60 కోట్లు. ఈ ప్రాపర్టీ మాకు డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. ఓకే. ఓకే. ఎప్పుడు? 10 ఏళ్ల ముందు. ఇప్పుడు దాని కేసు నడుస్తూనే ఉంది, డబ్బులు వస్తలేవు, ప్రాపర్టీ కూడా కోట్ల అయింది. అది పెట్టేసరికి ఏమైపోయింది, ఇట్లా లోపలికి అయిపోయింది. ఆ టెన్షన్ తోటి నిద్ర రాకపోవడం, భయపడే కలలు రావడం, కలల్లో కూడా ఏమొస్తుందంటే నేను బిల్డింగ్లు కడుతున్నా, ఓకే, అదే కళ వస్తుంది. మళ్ళా భయపడే కలలు, హైట్ నుంచి కిందికి పడిపోతున్నా, ఓకే, ఈ కలలు రావడం, మళ్ళా ఈ ఫైనాన్షియల్ ప్రెషర్, ఇవన్నిటితోటి ఏమైంది పేషెంట్కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. మళ్ళా ఇంకోటి, మన దగ్గర మందులు కూడా వాడుతుండే, చలికాలం వచ్చింది. ఓకే. ఫస్ట్ 3-4 months మంచిగా తగ్గింది, చలికాలం రాగానే జర ఎక్కువ అనిపిస్తుంది సార్ అనేసి ఫోన్ చేసిండ్రు. మనం ఒకటే చెప్పినాం, ఏం కాదు, మీరు మందులు కంటిన్యూ చేయండి, అదే ఆటోమేటికలీ సెట్ అయిపోతుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి 2 బొక్కలే కాదు, ఒక జాయింట్లో లిగమెంట్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటాయి, టెండన్స్, మల్టిపుల్ మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి, అవునా కాదా? కాంట్రాక్ట్ అయితే ఏమవుతుంది? దీని లెంత్ ఇంత ఉండాలి, ఇది ఏమవుతుంది? కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ అయ్యి ఈ 2 బోన్లకు ఇంకా దగ్గరికి చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా పెయిన్ ఏమో పెరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు ఇది తగ్గాలంటే? చలికాలంలో స్పెషల్లీ చలికాలంలో తగ్గాలంటే ఏం చేయాలంటే మీరు రెగ్యులర్లీ 2 చేయాలి. ఒకటి పారిజాతం, ఓకే, దీని ఆకులతోటి కషాయం తయారు చేసుకోండి. ఓకే,
ఇది డైలీ మార్నింగ్ తాగండి 1 గ్లాస్, ఇది ఒకటి చేస్తారు. ఓకే. అవునా కదా? ఇది చేయడంతో ఇది ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? ఎంత దీనికి విలువ ఉంది అంటే సాగర మంథనం అయింది. అసురులు దేవతలు ఇద్దరు లాగిన్రు, దాంట్లోకి వెళ్ళి అమృతం కూడా వచ్చింది. అప్పుడు ఈ చెట్టు కూడా వచ్చింది. ఈ చెట్టు ఎన్ని ఏండ్ల ఉంటది తెలుసా మీకు? 100 ఏండ్ల పైన, ఒక్కొక్కసారి 200 ఏండ్లు, 300 ఏండ్లు, ఇంత పాత పారిజాత చెట్లు కూడా ఉన్నాయి. లైఫ్ టైం, మీ లైఫ్ టైం కూడా మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా. ఓకే. అవునా? మళ్ళా దేవుడిది ఆశీర్వాదం ఉంది దీనికి. ఇది మీరు రెగ్యులర్లీ తాగండి, దీంతో నొప్పులు జర తక్కువ అనిపిస్తాయి. అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు బాడీ కొంచెం రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ ఎందుకు అవ్వాలి? మన బాడీ రిలాక్స్ అయితే మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బోన్స్ రిలాక్స్ అవుతాయి, మళ్ళీ దాని తర్వాత టెండాన్స్, లిగమెంట్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. భీమసేని, భీముడు ఎట్లుంటాడు? స్ట్రాంగ్ ఉంటాడు, గట్టిగా ఉంటాడు, అందుకే పేరు భీమసేని. భీమసేని కర్పూరం. ఓకే. గుడికి పోతారా? తీర్థం ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటారు. దాంట్లో కర్పూరం టేస్ట్ వస్తుందా లేదా? అవును. అయితే ఏం చేయండి, గుడికి పోయి డైలీ తీర్థం తీసుకోండి. ఓకే. దేవుడు ఆశీర్వాదిస్తాడు, మోకాల నొప్పులు కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తాడు. ఎట్లా? ఈ భీమసేని కర్పూరం ఉంటుంది ఆ తీర్థంలో, అది డైలీ మీ బాడీలో పోయి అది మీకు బాడీని రిలాక్స్ చేస్తుంది. ఓకే. ఓకే. లేకపోతే ఏం చేయండి, సరే నాకు టైం లేదు, చాలా మంది చాలా బిజీ ఉంటారు, 24 గంటల్లో 25 గంటలు పని చేస్తారు. అవునా కదా? వాళ్ళకు బాత్రూమ్ పోవడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు ఏం చేయాలి, డైలీ ఒక చిటికెడు ఒక కప్లో వేసుకోవాలి భీమసేని కర్పూరంది వాటర్లో. కొంచెం గోరువచ్చా ఉండాలి ఈ నీళ్లు. రోజు ఈవినింగ్ 6 PM to 7 PM మధ్యలో తాగండి. అది కూడా రిలాక్స్ చేస్తుంది, మంచి నిద్ర కూడా రావడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు హోమియోపతి మందులు వాడితే ఆపరేషన్ లేకుండా తగ్గుతాయి నొప్పులు. ఈ పేషెంట్ గురించి చెప్పినా కదా, ఈ పేషెంట్ కి ఆపరేషన్ అన్నారు, ఆ పేషెంట్ కి వితౌట్ ఆపరేషన్ మన దగ్గర నొప్పులు తగ్గిపోయినాయి. అంటే ఏ స్టేజ్ వాళ్ళకైనా ఇది ఓకే, ఏ స్టేజ్ వాళ్ళకన్నా హోమియోపతి తోటి భగవంతుడి దయ వల్ల చాలా మంచి పరిష్కారం ఉంటుంది జాయింట్ పెయిన్స్ కి. ఇది మొత్తానికి సర్జరీ వరకు వెళ్ళే మోకాలు కూడా హోమియోపతిలో వచ్చేసేసి దీన్ని మళ్ళీ ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.